హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. హెల్త్ అయితే బాగాలేదు, అందుకే వీడియోస్ అయితే పెట్టలేకపోయాము. ఈరోజు అయితే ఏం లేదు, చిన్నగా దేవుడికి పొగలు పొంగించుకొని కోడిని అయితే కోసుకుంటున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇది గుడి అయితే చిన్న చెట్టు, వేప చెట్టు ఉంటుంది, అక్కడ అమ్మవారికి అయితే పెట్టుకుంటాము. ఈరోజు ముత్యాలమ్మ జాతర కూడా లాస్ట్ అంట కనుపూరు. మేము వెళ్దాం అనుకున్నాం, కానీ కార్లు ఆపేసరికి కాలే బయట పెట్టట్లేదు అసలు. ఎక్కడికి కూడా ఎండలు అదిరిపోతున్నాయి. మెయిన్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే లోపల కొంచెం బయటకి ఎండ ఒక 9 గంటల నుంచే స్టార్ట్ అయిపోతుంది. హెల్త్ బాగాలేదు. మొన్న అయితే నెల్లూరుకి వెళ్ళామా బ్యాంక్ పని మీద అని చెప్పి, ఒక ఆమె ఎవరో రాంగ్ రూట్ లో వచ్చి నా కాలు అయితే కొట్టేసింది. మా హస్బెండ్ అయితే ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు. మధ్యాహ్నం నుంచి కాలు అయితే కొంచెం వాసిపోయినట్టు, ఎక్కువ ఇబ్బందిగా ఉంది, నొప్పిగా. అందుకని ఈరోజు హాస్పిటల్. ఎండకి వెళ్ళాలన్నా కూడా అసలుకి బయటికి వెళ్తే ఎట్ట అయిపోతుంది. పాప గుండు కూడా ఈ రోజేను, మళ్ళీ రేపు ఒక్క రోజే మేము ఉండేది, మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఇంక సాటర్డే నైటా వెళ్ళేదా? సాటర్డే నైట్కి మళ్ళీ రిటర్న్. ఎట్లా యాక్చువల్గా అప్పుడు దాకా ఉండదు అనుకున్నాం, కానీ అంటే లీవ్ అవుతుందో శాంక్షన్ అవుతుందో లేదనుకున్నా, శాంక్షన్ అయింది. సో అందువల్ల సాటర్డే అయితే బయలుదేరుతా ఉన్నాం. సాటర్డే నైట్కి బుక్ చేసాం, మళ్ళీ రిటర్న్. మా కోడి దేవుడి కోడి ఇది. దేవుడికి అయితే ఇది నాటుకోడి అయితే పెట్టుకుంటున్నాము. నిన్నైతే అన్ని తెచ్చి పెట్టుకున్నాము. చెప్పులు బయట వదిలిపెట్టేసి రాపో, జేజి కాడు కదా. చిటికిన వేలైతే ఆమె రాంగ్ రూట్ లో నెల్లూరులో జేసీ మాల్ ఉంది కదా, అక్కడైతే ఆమె వచ్చి కొట్టేసింది. బయటికి కనపడలేదు, కానీ వాపు స్వెల్లింగ్ ఉందన్నమాట, బాగా నాగా బ్లాక్ గా వచ్చింది. మా హస్బెండ్ అయితే ఆమెతో మామూలుగా గొడవ పెట్టుకోలేదు, అయినా వెళ్ళిపోయింది ఆమె. గొడవ పెట్టుకున్న తర్వాత పోర్షి పూజలు స్టార్ట్ చేసింది అప్పుడే. పోర్షి నాన్న, పోర్షిలో ఏం చేస్తున్నావు? వల్ల పూజ చేస్తున్నా జేజికి. ఏం చేస్తున్నావా? ఏం చేస్తున్నావమ్మా? ఆయన ఫ్లవర్స్ తీసుకొస్తుంటే ఆమె పెడుతుంది అనమాట. రే పోర్షిట్రా, అక్కడ కాలు ఉంది నాన్న, దా జారుతాయి, దా తల్లి వచ్చేసి. పోలేరమ్మ చెట్టు, పోలేరమ్మే కదా ఉస్మా, పోలేరమ్మ చెట్టు అనమాట, దేవుడి చెట్టు. ఇది సెకండ్ టైము మేము పెట్టుకోవడం. అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఫస్ట్ ఒక్కసారి పెట్టుకున్నాం అంతే. ఇది మళ్ళీ సెకండ్ టైం అనుకుంటా పెట్టుకునేది. మధ్యలో ఎప్పుడు మేము పెట్టుకోలేదు. చూడండి ఉస్మా ఊరైతే ఎలా ఉంటుందో, మధ్యలో రోడ్డు కదా, చుట్టూ పొలాలు అనమాట. చుట్టూ పొలాలు, పొలం పక్కన ఎక్కడ చూసారా ఆంజనేయ స్వామి స్టాట్యూ అయితే ఉంది. చూడండి ఆంజనేయ స్వామి స్టాట్యూ. సో ఇదంతా పొలాలే, చూసినక్కడైతే అంతా పొలాలే. పక్కనే మన రోడ్ పక్కనే ఇక్కడ దేవుడి చెట్టు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి ఏరియా అంతా కూడా. నో ట్రాఫిక్ సౌండ్స్ ఏది ఉండదు, ప్రశాంతంగా ఉంది. బట్ ఎండ భయంకరంగా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 9 అయింది, 9 కూడా కాలేదు, 9 అయిందే, గట్టిగా కనపడట్లేదు. అంతేలే 9-9:30 లోపల ఉండొచ్చు. ఎండ చూసారా భయంకరంగా ఉంది, ఇప్పుడే భయంకరంగా స్టార్ట్ అయిపోయింది హీట్. కింద కాళ్ళు కాలుతున్నాయి, చెప్పులు కూడా లేవు. అక్కడెక్కడ పెట్లు వాయిస్తుంటే చూడండి, డ్యాన్స్ చూడండి ఎలా వేస్తున్నారు. ఎక్కడికి రా, ఏ డ్యాన్స్ ఏ చేస్తున్నావు కదా, అనే వేస్తా, కాలు కాలట్లే మీకు. అరే అరే ఏ డ్యాన్స్ ఏమి, అక్కడికి వెళ్దాంపా, అక్కడ తీస్తారా. పక్కనే చిన్న కాలువ చూసారా, చూడండి చిన్న కాలువ ఒకటి వెళ్తుంది. ఎందుకండి చిన్న కాలువ గుడి పక్కనే. ఇదే మేము దేవుడికి పెట్టే కోడి ఈరోజు. అరటి చెట్టు పక్కనే చూసారా, అరటికాయలు కాయలేదు కుస్మా. ఏది రే నువ్వు ఆడ ఉండరా, ఏడుంది గెల అంటే అది కదా, ఫ్లవర్ వచ్చింది అంతే. ఏది ఎక్కడ? ఏది అవతల చెట్టుకే? అవును,
ఆడ చెట్టుకి ఇదిగో చూపిస్తా చూడండి. అవును, దేవుడికే కదా ఎన్ని. నేను భలే ఉంది చూడండి, చల్లగా. పక్కనే చూడండి వాటర్, సూపర్ ఉంది. మరి చల్లగా ఉంది ఇక్కడ. చిన్న మామిడి చెట్టు ఇది, హైబ్రిడ్ కదా, హైబ్రిడ్ చెట్టు అండి, అందువల్ల. కడతానన్న, అది బొట్టు అంటే పెట్టుకోపు, బొట్టు పెట్టుకో. రే ఇప్పుడు కదా చెప్పింది, ఆ కర్ర తీసుకుంటా ఇప్పుడు వచ్చి. చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళ డాడీ పాప. బాగుందా చల్లగా, బాగుంది చల్లగా. ఇక్కడైతే బాగా చల్లగా ఉంటుందండి. ఇక్కడైతే తిరునాళ్ళు చేస్తారు, జూలై స్టార్టింగ్లో కావాలా. ప్రతిసారి నా బర్త్డే అప్పుడు లాస్ట్ ఇంకా అది మేకపోతే అంటారు కదా, అప్పుడు పెట్టుకుంటారు జూలైలో. ఇంకా స్టార్ట్ చేస్తారేమో, ఈ జూలైకి స్టార్ట్ చేయబోతారు. కొత్తగా అయితే ఇక్కడ అమ్మవారు అయితే వెలిసింది. పడిపోద్ది, చాలా పవర్ఫుల్. ఏదన్నా కోరుకున్నా తీరిపోద్ది. మేము సెకండ్ టైం అయితే పెట్టుకుంటున్నాం ఇక్కడ కోడి, నాటుకోడి. నాకేం కనిపించట్లే బాబు, వీడియో ఎట్ట వస్తుందో కూడా తెలియట్లేదా. పీప్ అయితే ఐస్ బండి అయితే వచ్చింది. మా వాడైతే వెళ్ళిపోయాడు ఐస్ బండి కాడికి. పోర్షి డ్యాన్స్ అయినా ఎప్పటి అంటే వదిలి డ్యాన్స్ చేస్తాంట. ఏ డ్యాన్స్ అయ్యి, డ్యాన్స్ అయ్యి పోర్షి, డ్యాన్స్ అయ్యి. చలా చెప్పు, ఏమి ఈరోజు ప్లాన్స్? ఎండకి బయటికి రావట్లేదు, ఏసి వేసుకోమని అనుకుంటున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళంటే వెళ్దాంలే అంటున్నాడు. నాకేమో పెయిన్ భయంకరంగా ఉంది. ఏంది అది అట్లానే ఉంది, వాపు అయితే అసలు తగ్గల, పెయిన్ కూడా అలానే ఉంది. చూద్దాం ఇవాళ రేపు చూద్దాం, వెంటనే నీకు తగ్గదు కదా, తగ్గకపోతే అప్పుడు పోయి స్కాన్ చేయండి. మా హస్బెండ్ అయితే ఇప్పుడు టెంకాయ అయితే కొడుతున్నాడు అమ్మవారికి. చూడండి అమ్మవారు ప్రసాదం అన్నీ అయితే అర్పించేసాము. ఏం లేదు, చిన్నగా పెట్టుకుంటున్నాం అంతే. ఇవాళ ముత్యాలమ్మ జాతర కూడా లాస్ట్ అని చెప్పేసి. అక్కడ కాదు, కోడికాడు కంటొచ్చు కొట్టు. బాగా కొట్టాడు, ఒక్కసారికి కొట్టేశాడు. చెప్పులు పోర్షి, చెప్పులు తినా పోర్షమ్మ అమ్మవారి. దేవుడి పెట్టుకోండి, సరేలే సరేలే సరే దేవుడి పెట్టుకోండి. ఆడ ఇంటికి వెళ్ళి అమ్మ తీసుకున్నాను, ఆడే ఉంటాడా. మా పోర్షికి అయితే చిన్న భక్తిగా అమ్మో దండం పెట్టుకోవడం కూడా బాగా క్లారిటీగా వచ్చేసింది. 2 చేతులు బాగా పెడుతుంది. అమ్మో చేరు చేచి తొక్కకూడదు. ఆమె చూడు ఎట్లా, అప్పో వాళ్ళ డాడీ అయితే దండం పెట్టిస్తున్నాడు ఇద్దరి చేత.
దేవుడికి అబ్బా మా చక్రి అయితే కళ్ళు మూసుకొని బాగా మొక్కేస్తున్నాడు. ఏయ్ ఫోర్షి చూడు. దేవుడికి అయితే ఇక్కడ ఏదో అమ్మవారిని అయితే పెట్టున్నారు తయారు చేసి. ఇక్కడ అమ్మవారి శూలం అంటారు కదా, అదైతే ఇక్కడ బాగా కొంచెం ఎండగా ఉన్నట్టుంది. చీర పెట్టాము, చీర జాకెట్ ఇంకా పొంగలి ఏదో పానకం అవన్నీ అయితే పెట్టేశాము. అసలు ప్లాన్లో లేదు, అప్పటికప్పుడు అనుకున్నాం, ప్లాన్ లేదు, జస్ట్ అనుకొని. ఇంక మా హస్బెండ్ అయితే నిన్న ఇంట్లో లేరు, ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని నీట్గా అయితే పెట్టేవాళ్ళం. నైట్ వచ్చాడు, ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాము. ఇంకా నా హెల్త్ కూడా బాగాలేదు కదా, కాలు అయితే బాగాలేదు, నడవలేకపోయాను. ఇంకా నైట్ వచ్చేసరికి ఇంకా అప్పటికప్పుడు కనుక్కొని అయితే కోడిని తెచ్చుకొని అయితే పెట్టేసుకున్నాము. సడన్గా ప్లాన్ అయితే అస్సలు లేదు. అమ్మవారికి పెట్టుకోవడానికి ప్లాన్ ఏముంది, అప్పటికప్పుడు కనుక్కుంటే సరిపోద్ది కదా. బాగా చల్లగుండేసరికి అయితే బాగున్నాడు. ఇంకైతే పెట్టేసుకున్నాము. ఇంకా జొన్నాడికి వెళ్ళేది ఆనాకి పెడతాము వీడియో, వెళ్ళేటప్పుడు తీసి. సాయంత్రంగా వెళ్తాము, తీస్తాము. చూద్దాం, రావచ్చు రాకపోవచ్చు. కానీ మీరు కూడా ప్రసాదం, మీకు కూడా ప్రసాదం బాగుందా? దేవుడికి పెట్టింది ఏదైనా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఎలా చేసినా బాగుంటుంది. దేవుడికి పెట్టినాక అలా చేసినా బాగుంటుంది. పోర్షన్ చూపించు. ఏం చేస్తుంది చూడ పోర్షి. బెస్ట్ పోర్షి నాకు నాన్న పెడతల్లా, పెట్టమ్మా పెట్టమ్మా. అంతేనా? వీడియో అయితే ఇది. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి మర్చిపోకుండా. మాకు కామెంట్ చేస్తే మాకు కొంచెం బూస్ట్ వస్తుంది, ఏం వీడియోస్ చేయాలా ఏంటని. మా హస్బెండ్ అయితే ప్రసాదం తింటున్నాడు. మార్నింగ్ అయితే టిఫిన్ తినలేదు, టిఫిన్ పెట్టేస్తే ఇంకా నేను దేవుడికి అయిపోయాక అయితే తింటాను అని అన్నాడు. సరే అని చెప్పి ఇంక మేము కామ్గా అయిపోయాను. ఇప్పుడైతే బాగా ఆకలిస్తున్నాడు. చిన్నగా ఆకలేలా, ఉదయాన్నే లేచాడు. అదే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.